ఏయ్, అదిగో వస్తుంది, రండి వెళ్దాం. పద పద. వదిలే సమస్య లేదయ్యా. అటువైపు అటువైపు. జాగ్రత్తరా, చూసుకోండి. ఈ రోజే దానికి ఆఖరి రోజు కావాలి. రేయ్, ఇక్కడ ఆగండిరా. అనగనగా రాయపాడు అనే ఊరిలో వెంకయ్య అనే కుమ్మరివాడు ఉండేవాడు. అతడు చేసే బొమ్మలు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఎవరికి కుండలు కావాలన్నా బొమ్మలు కావాలన్నా వెంకయ్య దగ్గర చేయించుకుంటారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఆ గ్రామ పెద్ద గజపతి తన కూతురికి పెళ్లి కానుకగా ఒక ఇల్లు ఇద్దామని అనుకున్నాడు. అనుకున్న ప్రకారం పెళ్లి అవ్వగానే తన కూతుర్ని అల్లుడిని కొత్త ఇంటికి తీసుకుని వెళ్తాడు. అమ్మా పూజ, ఇదిగో అమ్మా నీ పెళ్లికి నేనిచ్చే బహుమతి అని ఇంట్లోకి తీసుకువెళ్లి ఇల్లంతా చూపిస్తాడు. చాలా బాగుంది నాన్నగారు, ఇల్లు మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది. అల్లుడు గారు, మీకు నచ్చిందా మరే? మావయ్య గారు, నాకు కూడా బాగా నచ్చింది. నాన్నగారు, ఇల్లు చాలా బాగుంది, కానీ ఇక్కడ చాలా ఖాళీగా ఉంది కదా. మట్టితో చేసిన అమ్మాయి బొమ్మని పెట్టిస్తే ఇంకా బాగుంటుంది, ఇంటికి ఇంకా అందం వస్తుంది. సరే అమ్మా, అలాగే పెట్టిద్దాం. మన వెంకయ్యని చేయమని చెప్తాను. ఒరే గోవిందు, వెళ్ళి వెంకయ్యని తీసుకొని రారా. వెంకయ్య, వెంకయ్య, అయ్యగారు నేను వెంటనే తీసుకొని రమ్మన్నారు. అవునా? పద పద. అయ్యగారు రమ్మన్నారంట. ఏరా వెంకయ్య, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? అయ్యగారు మీ దయ వల్ల బాగానే నడుస్తుంది. సరేరా, మా అమ్మ ఇంట్లో పెట్టడానికి ఒక మంచి మట్టి బొమ్మ కావాలంట. చేయగలవా? సరే అయ్యగారు, చేస్తాను. ఒక 4 అడుగులు సరిపోతుందా అయ్యగారు? లేదు లేదు, నాకు ఒక 7 అడుగులు కావాలి. విన్నావు కదా, 7 అడుగులంటే అవుతుందా? అవుతుంది అయ్యగారు. మీకు ఒక వారం రోజుల్లో ఇస్తాను. ఒరే సుబ్బు, సోము, ఊరి పెద్ద మనల్ని మట్టి బొమ్మ చేయమని అడిగారు. అది 7 అడుగులు ఉండాలంట. సరే వెంకయ్య, కానీ మన దగ్గర ఉన్న మట్టి సరిపోదు. మన దగ్గర ఉన్న మట్టితో 6 అడుగులు మాత్రమే చేయగలం. అయితే మన ఊరి పక్కన ఉన్న మట్టి దెబ్బల్లోకి వెళ్ళి మట్టిని తీసుకొద్దాం. అమ్ము, అడవి దెబ్బల వరకు ఎందుకు? అది అసలేం మంచి ప్రదేశం కాదంట. వేరే ఎక్కడైనా చూద్దాం. లేదు లేదు, అంత పెద్ద బొమ్మ చేయాలంటే గట్టి మట్టి కావాలి. అది అక్కడ మాత్రమే దొరుకుతుంది. సరే వెంకయ్య, రేపు వెళ్దాం. అలా అనుకుని మరుసటి రోజు ముగ్గురు పారలు ఒక తొట్టె రిక్షా వేసుకుని వెళ్తున్నారు. అడవి దిబ్బలు చేరుకునేసరికి చీకటి పడుతుంది. ముగ్గురు మట్టి తవ్వి బండిలోకి ఎక్కిస్తుండగా సోముకి 2 గాజులు కనిపిస్తాయి. వాటిని తీసి చూస్తుండగా ఎవరో ఆ గాజులు నావిరా, ఆ గాజులు నా గాజులు నా గాజులు నా అని ఎవరో భయంకరంగా మాట్లాడుతున్నారు. అది విన్న సోము భయంతో ఆ గాజులని విసిరేస్తాడు. అది వెళ్ళి వాళ్ళు తవ్విన గుంటలో పడతాయి. తవ్విన మట్టిని తీసుకుని వెళ్తారు. వెంకయ్య, ఎవరో మాట్లాడినట్లు అనిపించిందా? లేదు, నాకేం వినిపించలేదు. నాకు మాత్రం ఎవరో గాజులు నావిరా అని అన్నట్లు వినిపించింది. ఏ గాజులరా? ఇందాక మనం మట్టి తవ్వుతున్నప్పుడు నాకు 2 గాజులు కనిపించాయి. ఆ గాజులు తీసుకోగానే ఎవరో మాట్లాడినట్లు అనిపించింది. అలాంటిదేం లేదు, భయపడకు. ఇక్కడ ఏదో దెయ్యం ఉందేమో అనిపిస్తుందిరా సుబ్బు.
అలాంటిదేమీ లేదు కానీ త్వరగా పదండి. అలా ఇంటికి చేరుకునేసరికి తెల్లవారుతూ ఉంది. రాత్రి నిద్రలేక ముగ్గురు పడుకుని పోతారు. ఇంతలో ఆ 2 గాజులు గాలిలో ఎగురుకుంటూ వచ్చి వెంకయ్య ఇంటి సూరికి ఉన్న ఒక మేకుకి తగులుకుంటాయి. ఇంతలో సోముకి కలలో ఆ 2 గాజులు వేసుకున్న 2 చేతులు తన పీకను గట్టిగా పిసికి చంపేస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. ఆ అరుపుకి వెంకయ్య సుబ్బు కూడా లెగుస్తారు. తెల్లవారగానే అనుకున్న ప్రకారం 7 అడుగుల అందమైన ఒక అమ్మాయి బొమ్మని చేసి స్వాతి ఇంట్లో పెడతారు. అబ్బా, బొమ్మ చాలా అందంగా ఉంది నాన్న. బొమ్మ చాలా బాగా చేసావురా వెంకయ్య, ఇవిగో డబ్బులు. అలా ఆ డబ్బులు ముగ్గురు పంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం అవుతుంది. స్వాతి ఆ బొమ్మ దగ్గరకు వచ్చి ఆ బొమ్మ వైపు అలా చూస్తూ ఉంది. వెంకయ్య బొమ్మ ఎంత బాగా చేశాడో కానీ ఈ బొమ్మకి ఏదో తక్కువ అయింది. ఏంటి స్వాతి, ఆ బొమ్మ అంత బాగా నచ్చిందా? చాలాసేపటి నుండి దాన్నే చూస్తున్నావు. అండి, ఇంత మంచి బొమ్మకి ఏదో తక్కువైందేమో అనిపిస్తుంది. ఏం తక్కువైంది స్వాతి? గుర్తొచ్చిందండి. ఆ వెంకయ్య ఈ బొమ్మకి గాజులు పెట్టడం మర్చిపోయాడు. ఉండండి, తెస్తాను. అలా చెప్పి పరుగు పరుగున తన గదిలోకి వెళ్లి గాజుల కోసం వెతుకుతుంది. కాని ఎంత చూసినా ఆ బొమ్మకి తగ్గ గాజులు దొరకలేదు. గాజులు దొరకలేదండి, ఇప్పుడు ఎలా? సరే స్వాతి, నేను వెంకయ్యతో చెప్పి గాజులు చేయిస్తాలే. ఇప్పటికి పద, వెళ్ళి పడుకుందాం. అలా ఇద్దరు వాళ్ళ గదిలోకి వెళ్లి పడుకుంటారు. అర్ధరాత్రి అవుతుంది. వెంకయ్య ఇంటి సూరిపైన వేలాడుతున్న గాజులు అలా గాలిలో ఎగురుతూ స్వాతి ఇంట్లో ఉన్న బొమ్మ దగ్గరకు వెళ్లి ఆ 2 చేతులకి 2 గాజులు ఎక్కుతాయి. అలా తగులుకోగానే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఆ అందమైన ముఖము కాస్త భయంకరమైన దెయ్యంలాగా మారిపోయింది. తెల్లవారింది. ఊరి పెద్ద తన కూతురికి ఇష్టమని వాళ్ళ తోటలో పండిన మామిడి పళ్ళు తీసుకుని స్వాతి ఇంటికి వస్తాడు. అదే సమయానికి స్వాతి బొమ్మ దగ్గర కూర్చొని జడ వేసుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా స్వాతి, నీకు ఈ బొమ్మ బాగా నచ్చినట్లుంది, అస్సలు వదలడం లేదు. అవునన్నా, చాలా అందంగా ఉంది. ఎందుకో ఈ బొమ్మ ముఖం చూస్తుంటే నాకు బాగా తెలిసిన ముఖంలాగా అనిపిస్తుంది. అదేనమ్మా మన వెంకయ్య పనితనం. ప్రాణం లేని బొమ్మలు కూడా ప్రాణం ఉన్నట్లు చేస్తాడు. సరే నాన్న, లోపలికి రండి. మళ్ళీ రాత్రి అవ్వగానే ఆ మట్టి బొమ్మ కాస్త దెయ్యంలాగా మారిపోయి వెంకయ్య ఇంటికి వెళ్ళి అక్కడ పడుకొని ఉన్న సోముని పీక పిసికి చంపి వెళ్ళిపోతుంది. తెల్లవారుగానే ఊరంతా వెంకయ్య ఇంటి దగ్గర గుమిగూడతారు. సోముని వెంకయ్య చంపాడు అనుకోగా, అయ్యో నాకేం తెలీదు, నిన్నంతా పక్క ఊరి సంతలో కుండలు అమ్ముకుని వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది.
అందుకే సోము మా అరుగు మీదే పడుకున్నాడు. పొద్దున లేచి చూసేసరికి చచ్చిపోయి ఉన్నాడు. సోమును చంపిన వారిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చూసా అయ్యగారు. మాది వెంకయ్య ఇంటి ఎదురిల్లు, కానీ కొంచెం దూరం. నిన్న రాత్రి సరిగ్గా 1 గంటకు అనుకుంటా నాకు ఎవరో నడిచి వెళ్తున్నట్లు అనిపించి దుప్పటి ముసుగులో నుంచి చూసా. అప్పుడు వెంకయ్య ఇంటి వైపు ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళింది. ఇంకా చేతికి మెరుస్తున్న గాజులున్నాయి. చూడ్డానికి చాలా పొడవుగా ఒక 7 అడుగుల వరకు ఉంటుంది. చాలా భయం వేసి దుప్పటి ముసుగు వేసేసుకున్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. సరే, అందరూ వినండి. ఊర్లో ఏదో దుష్ట శక్తి తిరుగుతుందనిపిస్తుంది. ఎవరు కూడా రాత్రులు బయట పడుకోవద్దు. ఈ సమస్య తీరేంత వరకు ఆడవాళ్ళు ఎవరు గాజులు వేసుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. స్వాతి ఇంట్లో ఉన్న బొమ్మ చేతికి ఉన్న గాజులు చూసి ఏదో అనుమానం వస్తుంది. రాత్రి అవ్వగానే తన కిటికీలో నుండి చాటుగా ఆ బొమ్మని గమనిస్తాడు. కాసేపటికి ఆ బొమ్మకి ప్రాణం వచ్చి దెయ్యంలాగా మారిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆ దెయ్యం వెనకాల వెళ్తాడు. దెయ్యం సుబ్బు ఇంటికి వెళ్ళింది. ఊరి పెద్ద మాత్రం ఒక చెట్టు కింద పొదల్లో దాక్కుని చూస్తున్నాడు. ఇంతలో దెయ్యం సుబ్బుని ఇంట్లో నుంచి బయటకు లాగి సుబ్బు భార్య చూస్తూ ఉండగానే సుబ్బుని చంపేస్తుంది. సుబ్బు భార్య భయంతో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. ఇదంతా చూస్తున్న గ్రామ ఊరి పెద్దకి గుండాగినంత పనవుతుంది. వెంటనే వంటికన్ను మాంత్రికుడు దగ్గరికి వెళ్ళాలి అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు బయలుదేరుతాడు. ఊరికి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నది ఒడ్డు ఉంటున్న వంటికన్ను మాంత్రికుడు దగ్గరకు వెళ్తాడు. స్వామి, మా ఊర్లో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. రాత్రి అవగానే అందరినీ చంపేస్తుంది. లేదు, ఆ దెయ్యం ఇప్పటి వరకు 2 చంపింది. తర్వాత చంపబోయేది వేరెవరో కాదు, నీ పెద్ద కొడుకు మోహన్. అదేంటి స్వామి, మధ్యలో నా కొడుకేం చేశాడు? కుండల వెంకయ్య భార్య లక్ష్మమ్మని పెళ్లికి ముందు ప్రేమించాడు. కాని లక్ష్మమ్మ నీ కొడుకుని కాదని వెంకయ్యని పెళ్లి చేసుకుంది. ఆ కోపంతో వెంకయ్య దగ్గర ఉన్న పని వాళ్ల సాయంతో లక్ష్మమ్మను దారి కాసి కొట్టి ఒక మట్టి గుంటలో పడేసి పూడ్ చేశారు. అన్యాయంగా చంపేశారు. అలా లక్ష్మమ్మ ప్రేతాత్మగా మారి తనని చంపిన వాళ్ళందరినీ చంపేస్తుంది. అయ్యా, నా కొడుకుని ఎలాగైనా రక్షించండి. సరే, మనం వెంటనే మీ ఊరికి వెళ్ళాలి. అలా అనుకుని ఆ గుర్రం బండి మీద వెళ్తున్నారు. అప్పటికే చీకటి పడింది. ఊరి పొలిమేరకి చేరుకున్నారు. అదే సమయానికి బొమ్మ కాస్త దెయ్యంలాగా మారి పెద్ద కొడుకు మోహన్ని చంపడానికి వెళ్తుంది. దెయ్యం వెళ్ళడాన్ని ఎక్కడో దూరం నుండి చూస్తున్నారు మాంత్రికుడు ఇంకా ఊరి పెద్ద. స్వామి, అదిగో దెయ్యం. అది ఖచ్చితంగా నా కొడుకింటికి వెళ్తుంది. ఏదో ఒకటి చెయ్యండి, నా కొడుకుని కాపాడండి. వెంటనే మాంత్రికుడు గుర్రం బండి మీదే నుంచుని మంత్రాలు చదువుతున్నాడు. చక్ చక్ చమూకి, లక్ లక్ లమూకి, ఆత్మదిగ్బంధం. చక్ చక్ చమూకి, లక్ లక్ లమూకి, ఆత్మదిగ్బంధం. అలా మంత్రాలు చదువుతుండగా ఆ మంత్రశక్తి దెయ్యాన్ని వెళ్లకుండా ఆపుతుంది. దెయ్యం ఎంత ప్రయత్నించినా ముందుకి వెళ్ళలేకపోతుంది. అప్పుడు ఆ దెయ్యం దూరంగా ఉన్న మాంత్రికుడిని చూసి తన చేతుల్ని నేల వైపుకు పెట్టగానే
గుర్రం బండి ఉన్న ప్లేస్ అంతా పెద్ద గుంటలా అయ్యి బండి ఆ గుంటలో పడిపోయింది. మట్టిలో కూరుకుపోతుంది. మాంత్రికుడు, ఊరి పెద్ద, బండి నడిపేవాడు ముగ్గురి తలల వరకు కూరుకుపోతారు. ఇంతలో దెయ్యం వెళ్లి మోహన్ని ఈడ్చుకుంటూ వచ్చి మాంత్రికుడు ముందే తల పీకి చంపేస్తుంది. నా ఆత్మకి శాంతి, నా పగ తీరింది. నన్ను చంపిన ముగ్గురిని చంపేశాను. ఇంకా నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. అలా అనుకోగానే ఆ బొమ్మ గాజులు పెళ్ళుమని పగిలిపోతాయి. అందులో నుండి ఒక దీపంలాగా పైకి వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. చివరికి మట్టిలో కూరుకుపోయిన వాళ్ళనంతా ఊరి ప్రజలు సాయంతో బయటకు వచ్చి వెంకయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా వెంకయ్యకి చెప్తారు. ఊరి పెద్ద కుటుంబం వల్ల వెంకయ్యకి అన్యాయం జరిగింది కాబట్టి నష్టపరిహారంగా తన ఆస్తిలో సగభాగం వెంకయ్యకు ఇచ్చేస్తాడు. ఇక దెయ్యం బెడద వదిలింది అని ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.